ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి రాత్రంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. మరి ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని చదవటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే దేవుని వాగ్దానములు మన కొరకు ఆయన ఈరోజు ఏ వాగ్దానాన్ని బయలుపరిచారని, మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనలు 32:11 అధ్యాయం. ప్రియదేవుని బిడ్డలారా, మరి మనము యెహోవా యందు యథార్థతగా నీతిమంతులుగా ఉండి ఆనందించమని ప్రభు చెప్తున్నారు. ఎలాగూ నీతిమంతులుగా ఉండాలి అంటే ఆయన మన కొరకు మనము సంతోషముగా ఉండాలని, ఆనందముగా ఉండాలని, మన దుఃఖములను మన పాపములను భరించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడనే దేవునికి మనం ఎంతగానో రుణస్థులము. ఈరోజు ఆయన బలి అయ్యి మనకు సంతోషాన్ని ఇచ్చాడు, మనకు ఆనందాన్ని ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులుగా ఉండి ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకునే వరముగా ఉన్నప్పుడు మనం ఎంతో ధన్యులము. మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. మన లోకానుసరమైన ఆనందాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. లోకంలో రంగులమయ ఈ లోకంలో అనేక సంతోషాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుని ఒక్కసారి ఆయన ఎదుట నిలబడు. ఆమె